ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది విశ్వవసునామ సంవత్సరంలో అందరూ చాలా ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి కావాల్సినటువంటివి ఏమిటి? మంచి చక్కటి ఆరోగ్యం. మొట్టమొదటిగా ఆరోగ్యం కావాలంటే ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని మన రాశి వాళ్ళు ఏం చేయాలి? దాని తర్వాత ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ధనం అందరికీ సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఒక చక్కటి గృహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, వివాహం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి కానివ్వండి, ఈ అంశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏ దేవీ దేవతల్ని ఆరాధిస్తే బాగుంటుంది. మరియు అదేవిధంగా ఎక్కడ ఇటువంటి విషయాల్లో రాంగ్ స్టెప్ పడకుండా ఏం చేయాలి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి సర్వసాధారణంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో రుణరోగ శత్రు బాధలు తగ్గాలి అంటే సర్వసాధారణంగా రవి అధిపతి అవుతాడు. రవిశనులు ఇద్దరు అవుతారు. ఇక్కడ ఈ రవిశనులకు సంబంధించినటువంటి ఆరాధన అంటే ఆ గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ గౌరీదేవి యొక్క అష్టోత్తరం మీరు జీవితాంతం కనుక చేసినట్లయితే రుణ విముక్తితో పాటు మనశ్శాంతి కూడా ఉంటుంది. అన్ని విధాలా బాగుంటుంది కూడా మీకు. అలాగే మీ జాతకంలో శని రాశిలో తిరుగుతుంటాడు ప్రస్తుతం కాబట్టి ఏలినాడు శని జన్మరాశి అంటారు, జన్మంలో శని అంటారు. జన్మశని అనగానే ఏమీ కలిసి రాకూడదు అనుకోకూడదు. పనులు అవుతుంటాయి కానీ ఆలోచనలు శ్రమ అంటే ఎక్కువ ఆలోచనలు పెట్టడం ఏమిటి ఇలా అవుతుందని శ్రమపడ్డము, శారీరక శ్రమ, మానసిక శ్రమిస్తాడు కానీ ఎక్కడా పనులు ఆపడు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనుల్లోనే పిఎంలు, సీఎంలు చాలామంది అయ్యారు, 140 మంది ప్రెసిడెంట్లు కూడా అయ్యారని చెప్పాను. కాబట్టి ఏంటంటే దీనికి మీరు కంగారు పడద్దు. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరగాలంటే ఎక్కువ నరసింహస్వామిని ఆరాధించండి, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. గృహప్రాప్తి కోసం తపన పడేటువంటి వారికి విష్ణు ఆరాధన మరియు గోవులకి గోంగూర తినిపించడము, అదేవిధంగా బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అయితే ఇక్కడ మీకు కుజుడు విశ్వవసునామ సంవత్సరంలో మొదటి 2 నెలలు కొంత ఉంటాడు కాబట్టి ఆ 2 నెలలు దాటిన తర్వాత బాగుంటుంది. అయితే సహజంగానే మీన రాశి వారికి కొంచెం జీవిత అన్వేషణ ఉంటుంది. అంటే ఎలాగా నా లైఫ్ ఏంటి, నేను ఎట్లా అయితే ప్రోగ్రెస్ అవుతాను, నా జీవితం యొక్క పరమార్థం ఏమిటని. ఎందుకంటే మీనం కదా ఆఖరి రాశి అన్నిటికంటే కూడా. కాబట్టి ఇటువంటి ఆలోచనలు, థింకింగ్ లెవెల్స్, స్పిరిచువల్గా వెళ్ళడం ఇవన్నీ బాగుంటాయి 90% ఆఫ్ పీపుల్. ఎక్కడో ఇంకా గురువు బాగా పాడైపోతే చెప్పలేం. కానీ అయితే మీకు వివాహ నిర్ణయాలు జూన్ తర్వాత బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు లగ్నంలో ఉన్న రాహు, సప్తమంలో ఉండే కేతు మారుతారు. మరి వివాహ సంబంధించిన ప్రయత్నాలు బాగా సక్సెస్ అవ్వాలంటే విష్ణువుని, గణపతిని ఎక్కువ ఆరాధించండి. బుధకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాకపోతే ఈ సంవత్సరం కాస్త మీకు గురువు యొక్క అనుగ్రహం, ఎందుకంటే లగ్న దశమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఆయన వృత్తికి కారకుడు అవుతాడు, కెరియర్కి కారకుడు అవుతాడు. కాబట్టి మీకు మీరెంత దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని వల్ల ఏలినాడు శని యొక్క ప్రభావం కానివ్వండి, కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, మరియు అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనేటువంటి మంత్రం వల్ల కెరియర్ గ్రోత్ కూడా జరుగుతుంది. కాకపోతే మీకు వ్యాపారాల్లో మరింత అభివృద్ధికరమైన వాతావరణం కలగాలి అంటే మాత్రం శని భగవానుడి దగ్గర ఎక్కువ దీపారాధన చేయండి. ఎందుకంటే మీకు సహజంగానే లాభాధిపతి శని అవ్వడంతో పాటు ఆ శని రాశిలో ఏలినాడు శని రూపంలో కూడా ఉన్నాడు. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి పాజిటివ్ బలాన్ని ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క శ్రమ తగ్గుతుంది. మీరు పడేటువంటి శ్రమకి చక్కటి ఫలితం కూడా లభిస్తుంది. చాలామందికి మరి జాతకం ఉండదు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు రాయరు. కొంతమంది పెద్దవాళ్ళు రాసినవా మిస్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రము, లగ్నం ఏమీ తెలియదు అని మేమేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఏదైనా పని అవ్వకపోతే ఏలినాడు శని నడుస్తుందా, నా జాతకం తెలియదు కదా, సర్పదోషం ఉందేమో, లేకపోతే ఇంకోటి ఏదో బ్యాడ్ మహాదశ నడుస్తుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి తెలియని వారు ఒక టెక్నిక్ పాటించి మీరు ఆ రోజుల్లో ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగా మనకి మొత్తం వారానికి 7 రోజులు, ఆ 7 రోజుల్ని 7 గ్రహాలుగా 9 గ్రహాలుగా కూడా అనువదించుకోవచ్చు. అలాగే 7కి 9 ఎలాగా అంటే మనకి 7 వారాలకి తీసుకుంటే ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారము బుధుడు, గురువారము గురువు, అదేవిధంగా శుక్రవారానికి శుక్రుడు, శనివారానికి శని. అయిపోయాయి 7 గ్రహాలు అయిపోయి ఇంకా 2 మిగిలాయి, రాహువు కేతువు. వాటిని శనివారానికి రాహువుని, మంగళవారానికి కేతువుని తీసుకొని
మీ జీవితంలో గనక కొంతమందికి చూడండి, పలానా రోజులే నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, ఆదివారాలు అంటారు, సోమవారాలు అంటారు, శుక్రవారం నాకు కలిసి రాలేదంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా మీకు జాతకం తెలియదు, కానీ మీ జన్మజాతకంలో ఆ గ్రహం బాగుండకపోయి ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారు, మీకు ఏ రోజులైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రోజులు ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అన్ని పనులు అనట్లేదు, నిత్యం చేసే జాబులు బిజినెస్ల గురించి మాట్లాడట్లేదు, ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, లేకపోతే ఒక చూడండి కొన్నిసార్లు మనం ఎవరికైనా సరే ఏదైనా అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, పెళ్ళి కానీ, ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ, ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, మీరు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఎందుకో సోమవారాలు పనికి రావట్లేదండి, లేకపోతే నాకు ఎందుకో శనివారం కలిసి రాలేదండి, నాకు ఎందుకో శుక్రవారం కలిసి రాలేదండి అంటూ ఉంటారు. ఎప్పుడు నాకు ఇలా నష్టం ఆ రోజే అయిందండి అని. అలాంటివి అవాయిడ్ చేయండి, చాలా సింపుల్. ఎందుకంటే మీకు ఆ ప్లానెట్ ఆ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించడం మీకు మంచిది కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటంటే, ఇక్కడ వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు పుణ్యము పెరిగి ధనప్రాప్తి కలగాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయే నమః చేయండి, అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అలాగే మరి ఏమండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నా జాతకం తెలియదు, ఏ గ్రహానికి చేసుకోవాలో తెలియట్లేదు అంటే సింపుల్గా ఏమీ లేదు, బుధవారాలు బుధగ్రహానికి, కేతుగ్రహానికి, కుజగ్రహానికి దీపం పెట్టి చక్కగా మీరు రోజుకొక్క అరగంట సేపు కనీసం ఓం అపర్ణాయే నమః అని చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీ యొక్క లైఫ్లో నేనేమి చేస్తే ఈ అప్పు తీరుతుంది, నేను ఎట్లా ప్రోగ్రెస్ అయితే నాకు ధనాదాయం పెరిగి ఈ అప్పుని నేను తీర్చగలుగుతాను అనేటువంటి ఒక ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా అమ్మవారు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి జాతకం లేదు కానీ వివాహ సంబంధాలు ఏమో కుదరట్లేదని బాధపడుతూ ఉంటారు. జాతకం ఉన్నా లేకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, వివాహం కుదరట్లేదంటే మీకు 3 పాయింట్లు, మీకు లేట్ మ్యారేజ్ యోగం ఉంటుంది, లేదా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఉదయం 6:30కి సూర్యోదయం, నేను రాత్రి 10 గంటల నుంచి 10 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి ప్రతిసారి తలుపులు తెరిచేసి ఈస్ట్ వైపు సూర్యుడు రాలేదని బాధపడడం వల్ల అర్థం లేదు. ఎలా అయితే ఉదయం 6:30కి సూర్యోదయం అవుతుందో ఆ వ్యక్తికి వివాహ గడియలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంబంధాలు వస్తూ ఉంటాయి. అందులో మీరు మీకు తగినటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ ఆ గడియలు ఒక్కోసారి కొంతమందికి బలంగా లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నా ఒక సంబంధం కూడా సెట్ అవుతుంది. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామం చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి మీద పూర్తిగా భారం వేస్తూ మీ నమ్మకాలు అంటే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్గా అమ్మవారి మీకు సరైనటువంటి వరుణ్ణి చూపిస్తుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా అనేక ఘట్టాల్లో అమ్మవారు స్వప్నంలోకి వచ్చి చెప్తుంది కాళిదాసు గురించి, అతను నా భక్తుడు, నా అంశం నుంచే వస్తాడు అని. అదేవిధంగా చాలా దేవీ భాగవతంలో ఉండేటువంటి చాలా వృత్తాంతాల్లో పలానా వ్యక్తులకి కల్లోకి వచ్చి చెప్పడం, ఇది చేయమని చెప్పడం అనేటువంటిది ఉంది. అంటే ఏమిటి, అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. అయితే మీకు అనిపించవచ్చు, ఏమంటే అమ్మవారి భక్తి శ్రద్ధలు ఉన్నాయి కానీ ఎక్కడో మాకేదో కష్టం వస్తుందండి అంటే, ఇంకా పెద్ద కష్టం రావాల్సినటువంటిది చిన్న కష్టంతో అమ్మవారు తీస్తుంది. అది మనకి తెలియక చిన్న కష్టాలు కూడా అయ్యో కష్టాలు వచ్చేస్తున్నాయి, నేను రోజు పూజ చేస్తున్నాను, రోజు సంధ్యావందనం చేస్తున్నాను అనుకుంటారు. అంతకంటే ఒక 100,000 రెట్లు పెద్ద కష్టం రావాల్సింది తీసేస్తుంది. లేదా కొన్నిసార్లు అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇంకా ఈ జీవుడికి ఈ జన్మచక్రంలో తిరగడం అనవసరం అని చెప్పని ఏదైతే ఉందో ఈ జన్మలోనే ఇప్పుడుండే పీరియడ్లోనే అన్నీ కంప్లీట్ అయిపోయేలా చేయించేస్తుంది కూడా. అది మనకు తెలియక అజ్ఞానంలో అయ్యో నాకు ఇంకా కష్టం ఉంది ఏంటి, నేను ఇంకా ఇబ్బంది పడుతున్నానేంటి, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఇలాంటివన్నీ మనం పెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి అది చేయకండి. నిత్యము మీకు ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్న కొన్ని పద్ధతులు పాటించండి, ఎటువంటి ప్రభావం ఉండదు. ఏమిటది అంటే నిత్య దీపారాధన, ఉదయం సాయంత్రం దీపం వెలిగించి చక్కగా ఒక 10 నిమిషాలు అమ్మవారి ముందు కూర్చోండి చాలు. అమ్మవారిని స్మరణ చేయండి, శ్రీమాత్రే నమః సరిపోతుంది. రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే వీలున్నప్పుడల్లా రోజు వెళ్ళడానికే ట్రై చేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో పని పడింది ఊరు వెళ్ళాం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, బట్ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ఆరాలో ఏదైతే ఉందో నవగ్రహాలు పనిచేసే స్థితి ఆరా మీద పనిచేస్తుంటుంది ఎక్కువగా. ఫస్ట్ ఆరా క్లియర్గా ఉంటుంది. మూడవది, దేశీవాలి గోవుల సంరక్షణకి పాటుపడండి, గోవులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి. సకల దేవతలు ఉండేటువంటి స్థలం గోవు, అదొకటి చేయండి. అదేవిధంగా మీ పెద్దలని
గౌరవించడము, అదేవిధంగా మీ పితృదేవత ఆరాధన, దేవతారాధనతో పాటు పితృదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. చేయండి, 100% మీకు ఫలితం పాజిటివ్గా వచ్చి తీరుతుంది.